పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములు దేనిని మరొకము. సరిపోతుంది. చిన్న ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక. నువ్వు నాయన తండ్రి ప్రభువా, నాకు ఇచ్చిన ఈ చిన్న అవకాశమును బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా నోటికి మీరే తోడై ఉండండి. ఈ చేతి నీడలో నన్ను కప్పమని అడుగుచున్నాను. నేనేమి మాట్లాడవలసినది మీరే నాకు బోధించమని అడుగుతున్నాను. తండ్రి ప్రభువా, నేను మితి మీరక మాట్లాడకుండా ఉండినట్లు మీరే సహాయం దయచేసి నేను మాట్లాడే ప్రతి మాట అది మీ చిత్తం అగులాగున కనికరించమని మా ప్రార్థన ఆలకించినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించు. నజరేయుడైన యేసు క్రీస్తు నామము పేరట మేము వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. దావీదు గారు రాసిన 113వ దావీదు కీర్తన. ఆయన ఏం చెప్తున్నారంటే, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఈ మాట మీకు ఎందుకు నేను జ్ఞాపకం చేశానంటే, సో జిఎస్ కుమార్ గారు అంటే మా బ్రదర్ గారు గడిచిన వారంలో చింతల గడువులో మీరు కొన్ని దేవుని మాటలు అందించాలని నాకు తెలియజేశారు. సో నేనున్న వర్క్ లోడ్ బట్టి, ఫ్యామిలీలో ఉన్న చిన్నపాటి ఇబ్బందులు బట్టి అన్నీ కుదరదు, దేవుడు ఆశీర్వదిస్తే తర్వాత వారం నేను చెప్తానులే అని అన్నాను. సో నేను అలా ఎందుకు అన్నానంటే తప్పించుకుందామని మొదటగా అది. సో తప్పించుకుందామంటే అది నాకు కుదరలేదు. మళ్ళీ వెంటనే నెక్స్ట్ వీక్ ఆయనే ఫోన్ చేయడమే కాదు, ఈ మధ్యలో వీళ్ళు కొత్తగా నేర్చుకున్నారు. ఏదో పాంప్లెట్ పెట్టారు, స్పీకర్. నిజం చెప్పాలంటే అది చూడగానే నాకు దడలు చూసి చెమట పడేసింది. నిజమే, ఏంటి స్పీకర్ అని ఎంత పెద్దగా వేశారు. మనం ఏమో ఒకటి వస్తే నోట్లోంచి రెండో మాట బయటికి రాదు, ఎలాగే ఏంటని చాలాసేపు నేను ఆలోచించాను. అయితే దేవుని మీద భారం వేసి సరే ఏదో ఒక విషయం మాట్లాడదామని నేను ఒక టాపిక్ నేను ప్రిపేర్ అవుతుంటే నెక్స్ట్ డే మళ్ళీ ఇంకో మెసేజ్ పెట్టారు. సో దేవుడు మీకు చూపిన కృపను కూర్చి మీరు మాట్లాడండి అని చెప్పారు. నేను అందుకనే మీకు ఈ వాక్యం ఎందుకు చదివించానంటే, దేవుడు నా పట్ల ఎన్నో అద్భుత కార్యాలు చేశారు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు. అవి ఎలాంటివంటే మన ఊహకు అందం అన్నమాట. సో అలాంటి ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడు మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతలకు చెల్లిస్తూ నేను ఇప్పుడు మాట్లాడబోతున్నాను. దేవా, మీరు నాతో తోడుగా ఉండండి. మీరు చేసిన మేలుల గురించి నేను చెప్పాలని ఆశపడుతున్నాను. అందుకు మీరు నా వద్దకు రండి అని ఆయనకు ఆహ్వానం పలుకుతూ ఈ మాటలు చదివించాను అన్నమాట. సరే, మంచిది. నా గురించి మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ నా గురించి నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. సో నా గురించి, నా వ్యక్తిగత సాక్ష్యం గురించి, అంటే నా యొక్క పర్సనల్ సాక్ష్యం గురించి, నేను ఫేస్ చేసిన కొన్ని ఇబ్బందుల గురించి మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. సో మొదటిగా మీకు విన్నపం అదేంటంటే, దయచేసి ఎవరు మార్కులు వేయొద్దు, ఎవరు జడ్జి చేయొద్దు. సో నేను ఇక్కడ ఎలాగో నిలబడటానికి యోగ్యత కాను. సో అది నాకు తెలుసు. అయినప్పటికీ దేవుడు ఇచ్చిన అవకాశాన్నంట దేన్ని మనం చేజార్చుకోకూడదంట. సో ఆల్రెడీ నాకు ఒక అవకాశం ఇచ్చారు. సో అది చింతల గారు, నేను అది చేజార్చుకున్నాను. సో అయినా దేవుడు నా పట్ల కృప చూపారు. సో కాదు, కుదరదు, నువ్వు మళ్ళీ మాట్లాడాల్సిందే అని దేవుడు ఏంటంటే భుజాని ద్వారా మరొక అవకాశం ఇచ్చారు. సో అందుకని నేను దాన్ని చేజార్చుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకనే నేను ఏంటంటే నా పర్సనల్ సాక్ష్యము కొన్ని బైబిల్లోంచి ఒక వ్యక్తిని గురించి మీకు పరిచయం చేయాలని నేను ఆశపడుతున్నాను. మొదటగా
నా గురించి మీకు మళ్ళీ ఒకసారి చెప్పాలనుకుంటున్నాను. నా పేరు వచ్చేసి బండి రాజు. సో నేను స్వర్గీయులైన రామశెట్టి గారు, విజయలక్ష్మి గారికి రెండవ కుమారుడు అనమాట. సో మొదటి కుమారుడు ఆయన ప్రభు చెంతకి చేరారు. అయినప్పటికీ ఆయన ఉచితమైన కృప చొప్పున నన్ను ఇలాగున సజీవ రెక్కలో దాచిన దేవుడికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అయితే నేను గత 4 or 5 years అవుతుంది దేవునికి దత్తపుత్రుడిగా మారి. అంటే మీకు అర్థమైందా ఏంటది? రక్షణ చేర్చుకుని. సో నేను చిన్నప్పుడు నా ఉపమెరిగినప్పటి నుంచి నేను ఇదే సన్నిధిలో ఉన్నాను. అరౌండ్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యే వరకు అనుకుంటున్నాను నేను. సో అప్పటి వరకు ప్రతి వారం ఆదివారం వచ్చేవాళ్ళం. సో ఇంకో విషయం పాస్టమ్గా చూడగానే ఇంకో విషయం గుర్తొచ్చింది. చిన్నప్పుడు మేము అందరం కలిసి ఆడుకునేవాళ్ళం. పాస్టమ్ గారు, ముజ్జనీయ, ఆనందనీయ, శ్రీశైలక్కలు, మొత్తం మీ అందరూ బ్యాచ్ అనమాట. శ్రీకాంత్ మీ ఎలాంటి బ్యాచ్ అంటే ఎవరేదో చెప్తారు అంటే మమ్మల్ని వీళ్ళు గుజ్జనీయ ప్లస్ ఆనందనీయ, జక్కరనీయ వీళ్ళు బాగా ఆడుకునేవారు అనమాట. ఎంత ఎలాగంటే వాళ్ళు ఏం చేస్తారు నిమ్మవారు మరి. అందుకని మమ్మల్ని అలాగా వాళ్ళు ఆట పట్టించేవారు. సో అలాంటి స్టేజ్ నుండి కొన్ని అనివార్య కారణాల చేత ఈ ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టి నేను బయటకు వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో అది మనం మాట్లాడే వరుసలో మనం దాని గురించి మాట్లాడదాం. సో నేను బాప్తిసం పొందినప్పుడు లేదా దేవునికి దత్తపుత్రుడిగా నేను మారినప్పుడు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి దైవజనులు నాకు పెట్టిన పేరు ఏంటంటే జోసఫ్ రాజు. నా పేరు రాజు. యాక్చువల్లీ చిన్నప్పుడు నా పేరు ముందు యేసు అని ఉండేదంట, యేసు రాజు. నాకు అది ఐడియా ఉంది ఆల్రెడీ. కొన్ని క్యాస్ట్ ప్రాబ్లం వల్ల అప్పట్లో ఉన్నది ఏంటంటే మీది తీసి అని వచ్చింది, యేసు అని రాకూడదని అది తీసేశారు పేరు మన స్కూల్లోనే. సో తీసేస్తే ఇంకా అక్కడి నుంచి రాజుయే కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ ద్వారా నాకు పెట్టిన పేరంటే జోసఫ్ రాజు. జోసఫ్ అనగా యోసేపు అని దానికి అర్థం ఏంటి? ఫలించడి కొమ్మ. సో యేసేపు అనగానే దాని అర్థం ఏంటంటే ఫలించడి కొమ్మ. సో నేను ఎలా ఫలించాను అనే విషయాన్ని మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. అలాగే జోసఫ్ అనే పేరు పెట్టిన ఆయన వ్యక్తిగత జీవితం అంటే బైబిల్ గ్రంథంలో ఉన్న జోసఫ్ గురించి కూడా కొన్ని మాటలు మీకు తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను. మీకు జోసఫ్ గురించి పరిచయం చేయాలనుకుంటున్నాను. యోసేపు గారు అదేంటంటే అబ్రహాము మనవడును, ఇస్సాకు రెండవ కుమారుడైన యాకోబు రెండవ భార్య అయిన రాహేలుకు పుట్టిన మొదటి సంతానం. ఇప్పుడు అర్థమైంది కదండి యోసేపు గారు ఎవరు? అబ్రహాము మనవడు, ఇస్సాకు రెండవ కుమారుడైన యాకోబు రెండవ భార్య రాహేలుకు పుట్టిన మొదటి సంతానం. యాకోబుకు కలిగిన కుమారులలో వరుసలో యోసేపు వచ్చేసి 11వ స్థానం. ఆయనది యోసేపు గారు ఎన్నో స్థానం అంటే 11వ స్థానం. అయితే యోసేపు చిన్నతనంలో అంటే కొంతకాలం అయిన తర్వాత తల్లి మరణించినట్టుగా మనం లేఖనాల్లో చూస్తాం. సో తర్వాత ఏమందంటే తల్లి మరణించిన తర్వాత యాకోబు గారు మిగతా భార్యలు జెఫా సో నోరు తిరగట్లేదు ఏమనుకోకండి. సో వారి దగ్గర వారి కుమారులతో పాటు పెరిగినట్టుగా మనం లేఖనాల్లో చూస్తాం. చిన్నవాడైన యోసేపు అంటే యాకోబు గారు కొంచెం ఎక్కువ ఏజ్ అయిన తర్వాత వయసు అయిపోయే ముందు పుట్టినవాడు అనమాట. అందుకని మన యోసేపు గారు అంటే యాకోబు గారికి చాలా ఇష్టం. అంటే ఎంత ఇష్టం అంటే ఒక ప్రత్యేకం అనమాట. సో అలాగే ఇప్పుడు ఎలాగో యాకోబు గారికి యోసేపు గారు అంటే ప్రత్యేకమో మా తండ్రి గారు స్వర్గీయులు రామశెట్టి గారికి కూడా నేను ఒక ప్రత్యేకం. సో ఆయన చిన్నప్పుడు చెప్పే మాట ఏంటంటే మా అమ్మగారికి లేకపోతే మా బ్రదర్స్ మా సిస్టర్స్ వీళ్ళు ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే నేనంట మా నాన్నగారు మేనత్తలాగా ఉంటానంట. నా నడవడికలు, సో నేను తినే
మొత్తం ఎక్కువ అనమాట అప్పుడు. సో అందుకని వారు ఏమనేవారంటే, మా నాన్నగారు ఏమనేవారంటే, సేమ్ మా మేనత్త పోలికలు ఇంటికి ఉన్నాయి కాబట్టి ఏదైనా ప్రత్యేకం. అప్పట్లో మీకు గుర్తుంది కదా, గుడ్డు మనం షేర్ చేసుకునేవాళ్ళు. మీకు ఎవరికైనా ఐడియా ఉందా? గుడ్లు ఒక్క గుడ్డు వచ్చేది కాదు మనిషికి, ఖచ్చితంగా షేర్ ఉండేది అనమాట. ఒక గుడ్డు వండి దాన్ని 2 ముక్కలు చేసి అలా పంచుకుని తినేవాళ్ళం. అప్పుడున్న పరిస్థితులు అటువంటివి. అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడున్న జనరేషన్కి అవి ఏమీ తెలియవు. ఇప్పుడు ఏంటంటే కొంచెం తింటారు, కొంచెం పడేస్తారు. సో అప్పుడు పడేయడానికి, తినడానికే లేదు, ఇంక పడేయడానికి ఏముంటుంది. సో అలాంటి పరిస్థితులు అనమాట. సో అందరూ కాఫీ తాగితే చిన్న కప్పులో తాగితే నాకు స్పెషల్ పెద్ద గ్లాస్ ఉండేది, లోటా గ్లాస్. లోటాలు మీకు తెలుసు కదా, దాంతో ఇవ్వాలి. సో అందరికీ గుడ్డు మొక్కేస్తే నాకు ఫుల్ గుడ్డు వేయాలి. తప్పుసారి ఒకరికి ఒక గుడ్డు వేసారా నాకు రెండోది రావాల్సిందే. సో అలాగనమాట. ఎందుకనంటే నేను మా నాన్నగారికి ప్రత్యేకం, యాకోబు గారికి యోసేపు ఎలాగ ప్రత్యేకమో నేను మా డాడీ కూడా అలాగే ప్రత్యేకం. సో ఇలా ఉంది, అంతా బాగుంది, జీవితం చాలా బాగుంది. నా జీవితంలో అన్నీ బాగానే ఉన్నాయి, టయానికి తింటున్నాను, సంతోషంగా ఉన్నాను, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ సడన్గా ఒక విషాదం, అదేంటంటే నాన్నగారు చనిపోవడం. నా వయసు ఎలా ఉన్నప్పుడు 11 సంవత్సరాలు ఉంటే, నేను 6th చదువుతున్నాను, అరౌండ్ 6th చదువుతున్నాను. నాన్నగారు చనిపోయారు. నేను చిన్నవాడిని, నాకు అంతగా తెలీదు. అయితే కానీ బాధ ఉంటుంది కదా, డాడీ చనిపోయారు, ఏం చేయాలో అర్థమైన పరిస్థితి. సో నేను చాలా ఏడ్చాను అనమాట. అది ఎలా అంటే ఎవరికి తెలియకుండా, ఎవరికి తెలియదు, ఇంట్లో వాళ్ళకి తెలియదు. ఒక మా ఆవుది పాకు ఉండేది, దాని పక్కన ఒక పొనపు ఉండేది. నాకు బాధ వేసినప్పుడల్లా అక్కడికి వెళ్ళి ఏడ్చేవాడిని. అక్కడికి వెళ్ళి ఏడ్చి అయిపోయాక మళ్ళీ మామూలుగా లోపలికి వచ్చేవాడు. ఏదో తెలియని లోటు, తండ్రి లేదంటే చాలా అది మనం ఊహించడానికే అది చాలా బాధాకరం అనమాట. సో అలాంటి పరిస్థితి సేమ్. తర్వాత అది కంటిన్యూ అవుతుంది. బ్రదర్ ఉన్నారు, బ్రదరు కుటుంబ పోషణ అన్నయ్య చూసుకుంటున్నాడు. అన్నయ్య చూసుకుంటుంటే 3 years, వితిన్ 3 yearsలో మళ్ళీ అన్నయ్య సడన్గా హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోవాల్సి వచ్చింది. సో ఇది ఇంకా ఏంటంటే ఇంకా దుర్భర పరిస్థితి అనమాట. ఎలాగంటే దాన్ని మనం వర్ణించలేమన్నమాట. మీకు మనం కామన్గా ఒక సామెత చెప్తాం, ఏంటంటే పుండు మీద కారం చల్లినట్టు అనమాట. సో అసలే పుండు, మనం దాన్ని భరించలేం. సో దానిపైన మళ్ళీ కారం చల్లాలి, ఇంకెలా ఉంటుంది పరిస్థితి. సో అది అసలు మన ఊహకి అందదు. సో అంత దుర్భర పరిస్థితి. ఉన్నదే చిన్న ఆధారం. అప్పుడు దాకా లైఫ్ స్టైల్ అంతా వేరు, ఇంట్లో పరిస్థితులు వేరు, ఇంట్లో ఉన్న విధానాలు వేరు. అప్పుడు దాకా సమృద్ధి, అందరూ బంధువులు, మిత్రులు, స్నేహితులు మొత్తం అందరూ ఎప్పుడు కలకల్లాడుతూ ఉండేది. అది మీలో చాలామందికి తెలుసు. అయితే నాన్నగారు చనిపోయినప్పుడు 50% అది కోల్పోయాం. 50% కోల్పోయాం. అది తర్వాత 3 years తర్వాత బ్రదర్ చనిపోయారు. బ్రదర్ చనిపోయాక అరౌండ్ అక్కడ 50, ఇంకొక 40% మనం కోల్పోయాం. అంటే ఉన్న లైఫ్ నుంచి 90% మేము దిగజారిపోయామన్నమాట. ఉన్న స్టేజ్ నుంచి కిందకి దిగజారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో అప్పుడు దాకా అంతా పరిస్థితి బాగుంది కదా అనుకుంటే అక్కడి నుంచి పరిస్థితులన్నీ తారుమారైపోయాయి. మీకు యోసేపు గారి గురించి కూడా ఒక విషయం జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. అది ఏంటంటే యోసేపు 11వ సంవత్సరం వరకు అంతా బాగానే జరిగింది. అంటే తండ్రితో ఉన్నారు, అలాగే అన్నదమ్ములు ఉన్న ఇద్దరు మిగిలిన యోసేపు గారి భార్యలు ఇద్దరు తల్లిలుగా ఉన్నారు. అయితే మీరు ఒక ఆదికాండము 37వ అధ్యాయం ఒకసారి చదువుదాం, చూడండి. యాకోబు తన తండ్రి పరదేశివాసిగా ఉండిన కనాను దేశంలో నివసించాడు. యాకోబు వంశావళి యోసేపు 18 ఏళ్ళ వాడై తన సహోదరులతో కూడా మందలు మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన జల్ఫా కుమారుల యొద్దకును
జిల్పా కుమారుల యొద్దకును నుండెను. అప్పుడు యోసేపు వారి చింతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి వద్దకు తెచ్చుచుండువాడు. సరిపోదు, సరిగ్గా ఆగుదాం. యోసేపు చేసే పని ఏంటంటే, యోసేపు గారు మిస్టేక్ చేయరనమాట. అంటే ఏ తప్పుదమ్మ చేయకుండా యథార్థంగా బ్రతికేవాడు. అయితే తన చిన్నతనంలో వాళ్ళందరూ గొర్రెలు మేపుతూ ఉంటారు, పశువులు కాస్తూ ఉంటారు. అలా కాచినప్పుడు ఏంటంటే వాళ్ళ బ్రదర్స్ ఉన్నారు కదా, వాళ్ళ సమాచారం తండ్రికి అందజేస్తూ ఉండేవారు అనమాట. సో అది చెడైనా మంచి అయినా, సో అవతల వారు మంచి చేసేవారు అనుకోండి, సమాచారం అందించడానికి మంచి ఉంటారు. సో వాళ్ళు చేసేది చెడు పని అయినప్పుడు ఏమందిస్తారు సమాచారం? ఇప్పుడు ఏది జరిగిందో అదే కదా తండ్రికి చెప్పాలి. సో అదే రీతిలో యోసేపు వారు ఏం చేసేవారంటే, అక్కడ ఏదైతే జరిగిందో అది చెడ్డ పనుల గురించి దాని గురించి తండ్రి గారికి వచ్చి ఇలా ఉంది అలా ఉందని చెప్పేవారు అన్నమాట. తర్వాత చూడండి. మరియు యోసేపు ఇశ్రాయేలు యుద్ధాప్యమందు పుట్టిన కుమారుడు కనుక తన కుమారులు అందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి పుట్టించాను. ఇది సరిపోతుంది ఇప్పుడు వాళ్ళ మధ్య గొడవ రావడానికి. సో మనం ఇక్కడ ఏం జరిగింది, యోసేపు గారు ఆల్రెడీ సమాచారం అందిస్తున్నారని వాళ్ళు కొద్దిపాటి బాధతో ఉన్నారు, కోపంతో ఉన్నారు. దానికి తోడు యాకోబు గారికి ఏంటంటే చిన్న కుమారుడి ప్రేమికు అయిపోయి ఒక విచిత్రమైన అంగి కుట్టించారు. ఇంక సరిపోయింది, ఇంకేళ్ళకి వచ్చేసింది ఇద్దరికి. ఇంకేళ్ళకి ఇద్దరికి వస్తే ఇంకా తెలియదు ఏముంది. సో ఈ సంవత్సరం ఒక చిన్న విషయం గుర్తు చేస్తాను. అది విజయాల అబ్బాయి, పెద్ద అబ్బాయి, మీకు తెలుసు కదా, యోహిత్ లక్కీ. సో అప్పుడు దాకా అన్ని అల్లారు ముద్దుగా చూసుకునే వాళ్ళు, అరౌండ్ 5 years. 5 years తర్వాత నేను ఇష్టంగా పిలుచుకునే ఫారెస్ట్ అంటే అడవి అని. ఫారెస్ట్ అంటే నేను అన్ని అడవి అని పిలుస్తాను చిన్నోడిని, అంటే ఫారెస్ట్ అని ముద్దుగా పిలుస్తాను. సో ఆడు పుట్టిన తర్వాత వీడి మీద ఉన్న ఇష్టమంతా వీడి మీదకి వచ్చేసింది. సో రాగానే ఈయనే పలకరించడం, వీడితో ముద్దాడడం, ఈయనే ఎత్తుకోవడం, వీడితో ఉండడం. ఇది చూసి వీడికి బాధ అయిపోయింది. బాధ అయిపోయి ఒక రోజున గదిలోకి వెళ్ళి ఏడ్చేస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడో అసలు అర్థం అవ్వలేదు, ఎవరికీ అర్థం అవ్వలేదు. ఆడు వెళ్ళి ఏడ్చేస్తున్నాడు. మేమేమో హాల్లో కూర్చొని వీడితో ఆడుకుంటా ఉన్నాం. ఆడుకుంటా ఉంటే సడన్గా ఆడు ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే ఆడు చెప్పిన సమాధానం ఒకటే, నన్ను ఎవరు ప్రేమించట్లేదు. ఆయన ఎవరు ప్రేమించట్లేదంట, చిన్నోడనే ప్రేమిస్తున్నారంట. సో అది ఆడికి బాధ అయిపోయింది. సో మన జీవితాల్లో కానీ మన ఫ్యామిలీస్లో కానీ చాలా మటుకు జరిగే సిచ్యువేషన్స్ ఇవే ఉంటాయి. ఎలాగంటే మనం ఏం చేస్తామంటే చిన్నోళ్ళు కదా అని అల్లారు ముద్దుగా పెంచుతాం, లేకపోతే ఏదన్నా చిన్నోళ్ళకి ఇస్తాం. అది సరిపోతే వాళ్ళ జీవితాంతం వాళ్ళిద్దరు కొట్టుకోవడానికి, పెద్దోడు చిన్నోడు కొట్టుకోవడానికి. ఇప్పుడు అదే పరిస్థితి ఇక్కడ ఎదురైంది. యోసేపుకి అదే పరిస్థితి ఎదురైంది. తన తండ్రి చూపిన ప్రేమ నిమిత్తం సో అన్నదమ్ముల మధ్యలో గొడవలు స్టార్ట్ అయ్యాయి. అది ఎంతవరకు దారి తీసిందంటే యోసేపుని చంపేద్దామనేంత వరకు వెళ్ళిపోయింది అది. సో మనకి బైబిల్లో ఉంటుంది కదా, సహోదరుల ఐక్యత. సో అది కీర్తనలో 133 కీర్తన చూడండి ఒకసారి. ఎంత మనోహరం, సహోదరులు ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు, ఎంత మనోహరము. సో మనం ఏం చేయండి, మనం అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఉన్నారనుకోండి ఎంతో మేలంట. మేలంటే ఏంటి ఇక్కడ? లాభం. సో వాళ్ళు కలిసి ఉన్నారనుకోండి అన్నీ మంచి విషయాలు జరుగుతాయి. సో ఏదైనా పని చేయాలన్నా బాగుంటుంది, ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏదైనా ఆలోచన చేయాలన్నా చాలా బాగుంటుంది. అదే వాళ్ళిద్దరు కలిసి లేరనుకోండి, ఒకరు మనం చెప్తాం కదా, ఒకరు ఎడ్డమంటే ఇంకొకరేమో తెడ్డమంటారు. సో అవుతుంది అది అసలు అవదు కదా. ఇప్పుడు 2 ఉన్నాయి, మనం అనుకున్నాం 2 ఎద్దులు కలిసి వెళ్ళాలి. 2 ఎద్దులు కలిసి వెళ్ళాలనుకుంటే నేను ఇటు వెళ్తానని ఒక ఎద్దు, నేను ఇటు వెళ్తానని ఒక ఎద్దు అంటే బండి ఎదురుకి వెళ్తుందా? బండి ఎదరికి వెళ్ళదు. సో
బండి వెదరికి వెళ్ళాలంటే రెండు ఎద్దులు కూడా సమానంగా పని చేయాలి, సమానంగా దాని ఆ కష్టాన్ని పంచుకోవాలి. సో ఇక్కడ ఏం జరిగిందంటే సహోదరుల మధ్యన ఆల్రెడీ చిన్న గొడవ స్టార్ట్ అయింది. అది ఎంతవరకు దారి తీసిందంటే యోసేపును చంపేద్దాం అనే అంతవరకు. సో ఈ టాపిక్ ఇక్కడ ఆపుదాం. నా జీవితంలో జరిగింది ఏంటంటే చిన్నతనంలోనే అరౌండ్ యోసేపు ఎలా అయితే 11వ సంవత్సరం నుంచి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో, సో అరౌండ్ నా ఏజ్ 11 అలా ఉండగానే తండ్రిని కోల్పోయాను, బ్రదర్ని కోల్పోయాను. ఒక రకంగా యోసేపు పరిస్థితి కూడా అక్కడ అలాగే ఉంది. ఎందుకంటే బ్రదర్స్ నుంచి వ్యతిరేకం. ఒకానొక టైంలో యోసేపు వచ్చిన కళ గురించి మీకు తెలుసు కదా. యోసేపుకి 2 సార్లు కళ వచ్చింది. మొదటి కళ చూడండి. యోసేపు ఒక కళ కని తన సహోదరులతో తెలియజెప్పగా పగబట్టేది. అతడు వారిని చూసి నేను కనిన దయచేసి మీరు వినుడి. అదేమనగా మనం చేతిలో పనలు కట్టుకుంటుమి, నా పన లేచి నిలిచి ఉండగా ఈ పనలు నా పనలను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడేనని చెప్పాను. సో ఈ రీజన్తో వాళ్ళు పగబట్టారు. ఇది మొదటి కళ. మరి రెండవది తర్వాత చదవండి. ఇదిగో నేను మరి ఒక కళ కంటిని, 11 నక్షత్రములు నాకు సాష్టాంగ పడేనని చెప్పాను. తర్వాత ఇది ఇంపార్టెంట్, ఇది చదవండి. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో నీవు కలిగిన ఈ కళ ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ పడుతుమా అని అతన్ని గద్దించాడు. ఈ మాట మీకు అర్థమైనగా సరిపోతుంది. ఇప్పుడు సహోదరులకి చెప్పారు, సహోదరులు విరోధమైపోయారు. ఇప్పుడు సహోదరులతో పాటు తండ్రికి కూడా చెప్పారు రెండో కళ గురించి. ఇక్కడ తండ్రి ఏం చేస్తున్నాడు? తండ్రి స్థానంలో ఆయన ఏం చేయాలి? దాన్ని అర్థం చేసుకుని వీలైతే అది నచ్చడపడానికి ట్రై చేయాలి. కానీ ఇక్కడ అది చేయట్లేదు యాకోబు గారు. ఏం చేస్తున్నారు? కోప్పడుతున్నారు. ఇప్పుడు మనం చేసేది అదే. మనం ఏదైనా పిల్లలు చెప్పారనుకోండి, అది మనం వినేవారై ఉండాలి. అది ఏంటి, ఎందుకు అని మనం విని అప్పుడు మనం దాన్ని జడ్జ్ చేయాలి. అదేమీ వినకుండా నీకేమీ తెలీదు, నీకేమీ రాదు అన్నట్టుగా మనం మాట్లాడకూడదు. సో ఇక్కడ యోసేపు గారి విషయంలో యాకోబు గారు అదే చేస్తున్నారు. ఏంటంటే నీవు చెప్పేది ఏంటి, నువ్వు మాట్లాడే విధానం ఏంటి? ఇప్పుడు నేను, తల్లి, సహోదరులు అందరూ నీకు సాష్టాంగపడి నమస్కారం చేస్తామా? సో నువ్వు ఎలా మాట్లాడుతున్నావు ఏంటి అని గద్దించినట్టుగా, కోప్పడినట్టుగా తెలుస్తుంది. మీకు ఇందాక చెప్పా, ఒకవైపున సహోదరులు లేరు. ఇప్పుడు ఒక రకంగా మనం ఈ స్టోరీ ప్రకారంగా చూసుకుంటే ఇప్పుడు తండ్రి కూడా లేరు. ఇప్పుడు అదే పరిస్థితి నా జీవితంలో నేను ఎదుర్కొన్నది. అదే పరిస్థితి. వారు ఉండి లేనట్టు అయిపోయారు. నాకేంటంటే వారి లోకాన్ని లేక నాకు సపోర్ట్ లేకుండా అయిపోయింది. మన జీవితంలో చాలా ఇరుకులు వస్తాయి, చాలా ఇబ్బందులు వస్తాయి. సో కొన్ని ఇబ్బందులు ఎలా ఉంటాయంటే దాన్ని మనం ఫేస్ చేయలేమన్నమాట. అంటే ఫేస్ చేయడానికంటే మనం ఈ లోక యాత్ర ముగించుకుంటేనే మంచిది అనే పరిస్థితులు వస్తాయి. అలాంటి పరిస్థితులు నా జీవితంలో ఎదురైనాయి. ఇప్పుడు నేను ఇంకో విషయం మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, నా బంధువులు, రక్త సంబంధులు. ఇప్పుడు తండ్రి లేరు, పెద్దగా ఉన్న అన్న లేరు. ఇప్పుడు ఎవరు ఆదుకోవాలి? ఎవరైతే రక్త సంబంధులు ఉన్నారో, అయితే తండ్రి తాలూకులు కావచ్చు, తల్లి తాలూకు వారు కావచ్చు, వారు మాకు కొంచెం అంటారు కదా, కొమ్ము కాయండి అంటారు చూసారా, అలాగున సపోర్ట్గా నిలబడాలి. సో అలాంటిది మా జీవితంలో జరిగింది ఏంటంటే, ఒకవేళ వస్తే వీళ్ళకి ఎఫర్ట్ చేయలేమో, అంటే వీళ్ళకి సపోర్ట్ చేయలేమో ధనపరంగా కానీ, లేకపోతే ఏ రకంగా పలుకుబడి పరంగా కానీ, తిండి విషయంలో కానీ, ఏ రకంగానైనా సరే వీళ్ళకి ఏంటంటే మనం ఏం చేయాలి, ఒక ఎఫర్ట్ చూపించాలేమో అన్న దురుద్దేశం అలాంటిదే.
అలాంటి అభిప్రాయంతో ఏంటంటే బంధువులు కూడా విడిచిపెట్టేసిన స్టేజ్ అది. అయిపోయింది, బంధువులు కూడా విడిచిపెట్టేశారు. అయిపోతే తర్వాత ఊరు చుట్టూ ఉన్న ప్రజలు, చుట్టూ ఉన్న బంధువులు కావచ్చు, లేకపోతే స్నేహితులు కావచ్చు, వారందరూ కూడా విడిచిపెట్టేయడం, చూటుపోటు మాటలు మాట్లాడటం. అది పరిస్థితి. అలా దుర్భరమైన పరిస్థితిలో మేము ఉన్నప్పుడు ఎవరు చూస్తారు మమ్మల్ని? ఎవరు ఆదరిస్తారు? ఎవరున్నారు? చాలామంది ఇచ్చిన సలహాలు ఏంటంటే, ఉన్నది అమ్ముకుని శుభ్రంగా తినవచ్చు కదా. అమ్ముకుంటాం, ఎన్నాళ్ళు బ్రతుకుతాం, ఎన్నాళ్ళు వస్తాయి అవి. అలాంటి పరిస్థితిని నేను ఎదుర్కొన్నాను అనమాట. సో ఇలాగే ఇప్పుడు యోసేపు గారు కూడా తండ్రికి దూరం అయ్యారు, ఒక రకంగా అన్నలకు కూడా దూరం అయిపోయారు. ఒక రోజున యోసేపు గారు తండ్రి వాళ్ళ సమాచారం కోసం అన్నల దగ్గరికి పంపిస్తారనమాట. అది కూడా ఏంటంటే ఒక విచిత్రపు అంగి తొడిగి పంపిస్తారు. సో వీళ్ళు పొలంలో ఉన్నప్పుడు యోసేపు గారు వస్తున్నప్పుడు బ్రదర్స్ చూస్తారు. బ్రదర్స్ చూసి వాళ్ళు చేసేది ఏంటంటే, కలలు కనేవాడు వస్తున్నాడు, ఇదో ఏమైనా సరే నిశ్చయంగా ఇన్ని చంపేద్దాం. సో మీకు అర్థమవుతుంది, క్లుప్తంగా నేను చెప్పాలని ఆశపడిన, టైం ఎక్కువ అవుతున్నట్టుంది. సో చంపేద్దామని వీళ్ళు ప్లాన్ చేసుకుంటారు. ఇందులో మళ్ళీ వాళ్ళకే ఒక బుద్ధి పుడుతుంది. చంపడం వల్ల ఏమొస్తుంది, చంపుదామని గుండెలోకి దోశారు, కానీ చంపడం ద్వారా ఏమొస్తుంది అని ఆలోచించి వీళ్ళు ఏంటంటే వెలకి అమ్మేద్దాం అని వీళ్ళే ప్లాన్ చేసుకుంటారనమాట. వెలకి అమ్మేద్దామని ప్లాన్ చేసుకున్నప్పుడు వర్తకులు వెళ్తారు కదా, అటువైపు నుంచి ఇదివరకు అప్పుడు చేసేది ఏంటంటే బానిసలు కొనుక్కునేవారు. అలాంటి వర్తకులు వెళ్తున్నప్పుడు యోసేపును వారికి ఇచ్చినట్టుగా మనం చూస్తాం. 20 నాణాలకి, ఎండి నాణాలకి ఇచ్చినట్టుగా చూస్తాం. సో తర్వాత వర్తకులకి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మార్కెట్కి తీసుకెళ్ళి ఈయన్ని అమ్మేస్తారు. అమ్మేస్తే అక్కడ ఒక ఆయన కొనుక్కుంటారు. ఆయన పేరు ఐడియా ఉందా మీకు? పొతీఫర్ కొనుక్కుంటారు. పొతీఫర్ ఆయన్ని కొనుక్కుంటారు. పొతీఫర్ కొనుక్కుని ఆ ఇంట్లో ఒక బానిసగా చేసుకుంటాడు అనమాట. అక్కడ దాకా అంతా బాగానే ఉంది. సో పొతీఫర్ ఇంట్లో ఇప్పుడు యోసేపు వచ్చిన కాడి నుంచి ధనాభివృద్ధి ఉంది, అంత సమృద్ధి ఉంది. సో ఒక నూతనమైన ఒక వెలుగు ఆ ఇంట్లో కనబడుతుంది. అది గ్రహించాడు పొతీఫర్. గ్రహించి ఏం చేశాడంటే ఆ ఇంటంతటికి ఒక బాధ్యత లాంటిది అప్పచెప్పాడు అనమాట. సో ఇలాంటిదే నా జీవితంలో జరిగింది. అది ఎలా అంటే, నేను హాస్పిటల్లో వర్క్ చేసేవాడిని. హాస్పిటల్లో వర్క్ చేస్తే నేను అరౌండ్ 4 హాస్పిటల్లో చేశాను. నేను ఎక్కడ చేసినా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. సో ఆయన ఏంటంటే దినదినము హెచ్చిస్తూనే వచ్చారనమాట. ఎలాగంటే ఇప్పుడు నా సీనియర్స్ ఉంటారు, చాలామంది సీనియర్స్ ఉంటారు. సీనియర్స్ ఉన్నప్పుడు మనం చేసే పని ఏంటంటే వారి కింద మనం చేయాలి. సో నేను ఎక్కడ జాయిన్ వితిన్ మంత్స్, అంటే 1 or 2 monthsలో ఎంత సీనియర్ అయినా నా కింద పనిచేసే స్టేజ్కి దేవుడు తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రం చేద్దామా? సో ఎలాగనంటే నేను సుఖీబా హాస్పిటల్లో వర్క్ చేసేవాడిని. సో సుఖీబా హాస్పిటల్లో వర్క్ చేసినప్పుడు డ్యూటీస్ ఉంటాయి, 12 hours డ్యూటీస్ ఉంటాయి. అందులో ఒక సీనియర్ ఉంటారు, మిగతా వాళ్ళందరూ జూనియర్స్ ఉంటారు. సో డే షిఫ్ట్, నైట్ షిఫ్ట్ జరుగుతుంది. డే అంతా డాక్టర్ అవైలబిలిటీ ఉంటుంది, నైట్ డాక్టర్ అవైలబిలిటీ ఉండదు. ఇన్కేస్ ఏదైనా ఎమర్జెన్సీ అయితే మాత్రమే ఆయన వచ్చి చూస్తారు, మిగతాదంతా మనమే చూసుకోవాలి. సో నా సీనియర్ ఉండేవారు. నేను వితిన్ 1 month నేను వెళ్ళిన తర్వాత ఏమైందంటే, సో ఏదైనా ఇబ్బంది వస్తే ఆయన చెప్పే ఫస్ట్ మాట ఏంటో తెలుసా, మా సీనియర్కి ఈ రిపోర్ట్ పట్టుకెళ్ళి రాజుకు చూపించు, రాజు చూసుకుంటాడు ఆయన. అది వాళ్ళకి అసలు నచ్చేది కాదు. నేను ఆ స్టేజ్లోనే మనకి నచ్చదు అనుకోండి. సో వాళ్ళకి నచ్చేది కాదు. ఏదన్నా ఫోన్ చేసి పలానా కేసు వచ్చిందంటే రాజుని చూడమను, రాజు చూసాక నాకు ఫోన్ చేయమని అని చెప్పేవారు. అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, నేను గొప్పవాడిని కాదు, కానీ దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యత, నేను ఎక్కడైతే వర్క్ చేశానో అక్కడ నాకు ఇచ్చిన ఆధిక్యత. అలాగే యోసేపు ఎక్కడైతే పని చేశారో అక్కడ యోసేపు కూడా అదే ఆధిక్యత ఇచ్చారు. అంతా బాగుంది.
అన్నీ బాగున్నాయి అనుకునేటప్పటికి మరొక శోధన. అది ఏంటంటే ఇక్కడ మనం ఉన్న ఇంటిని విడిచిపెట్టి, సో మనం ఒక రకంగా చెప్పాలంటే ఊరిని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిన స్టేజ్కి వచ్చేసింది. ఎందుకంటే మనం చుట్టూ ఉన్న పరిస్థితులు వాటిని ఎదుర్కోలేక, నేను అన్ని ఓపెన్గా చెప్పలేకపోతున్నాను, సో దాన్ని క్షమించండి. నేను ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి నేను అక్కడ జాయిన్ అయిన 3rd or 4th మంతే ఇక్కడ ఊరిని ఖాళీ చేసేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో అంతకుముందే హౌస్ యాక్సిడెంట్ కూడా అయింది, మీకు తెలుసు కదా. సో మేము రెంట్కు ఉండేవాళ్ళం. రెంట్కు ఉన్నప్పుడు సో అక్కడ ఉన్న కొన్ని ఇబ్బందులు బట్టి అక్కలు ఒంటరిగా ఉండేవారు, చెల్లి వీళ్ళు, మదర్ వీళ్ళను. సో కొన్ని ఇబ్బందుల వల్ల నేను ఇక్కడ కాదు, ఇక్కడ కుదరదు, సో మనం పాలకొల్లు వెళ్ళిపోదాం అని పాలకొల్లు వెళ్ళిపోవడం జరిగింది. పాలకొల్లు వెళ్ళిపోయాం. దేవుడి దయవల్ల అంతా బాగానే ఉంది. సో తినడానికి ఉండడానికి ఇబ్బంది ఏమీ లేదు. సో అంతా బాగుందనేటప్పటికీ మరొక శోధన. అది ఏంటంటే కుమారక్క చనిపోయింది. సో దానికి ముందు భారతక్క చనిపోయింది, తెలుసు కదా. భారతక్క మీకు తెలుసు కదా, అమ్మగారు మేమందరం పుట్టక ముందు పెంచుకున్నాక అనమాట. భారతక్క చనిపోయింది. మీకు ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే ఇది నా పర్సనల్ అనమాట. నేను అనుభవించిన వేదన. తండ్రి, అన్నయ్య, అక్క ఇదంతా శోధన. దాన్ని ఎలాంటిదంటే దాన్ని వర్ణించలేమన్నమాట. శోధన ఎదుర్కొంటూ అలా నిలబడి అలాగే వస్తున్నాం. సో కుమారక్క చనిపోవడం అనేది మాకు చాలా లోటు. ఎంత లోటు అంటే ఆ టైంలో అమ్మకి హెల్త్ బాగాలేదు, అమ్మ చనిపోతుంది అని డాక్టర్స్ భీమవరం హాస్పిటల్స్లో చెప్పారు. సో చనిపోతుంది, వద్దు రాజు, నువ్వు తీసుకెళ్ళిపో, నువ్వు ఇంటికాడ పెట్టుకొని ఏదన్నా ఇబ్బంది ఉంటే నాకు ఫోన్ చేయి, లేదా నువ్వు అక్కడ చూసుకో అన్నారు. కానీ దేవుని కృప ద్వారా అలా చెప్పిన ఇంచుమించు అరౌండ్ 5 or 7 years మదర్ బాగానే ఉన్నారు. కానీ అదే టైంలో కుమారక్క చనిపోయింది. అది మనం వర్ణించలేని వేదన అనమాట ఆ దినాల్లో. సో అమ్మకి చెప్తే అమ్మ ఏమైపోతుందో తెలియదు. విచిత్రం ఏంటంటే మా అమ్మగారికి తెలీదు కుమారక్కకి యాక్సిడెంట్ అయింది. కుమారక్క విజయవాడలో అరౌండ్ 10 days ఉన్నాం, 10 days or 1 week ఉన్నాం. ఈ విషయం అమ్మకి తెలీదు. నేనేమో క్యాంప్కి వెళ్ళాను, చిన్నక్కేమో వాళ్ళ అత్తగారింటికి వెళ్ళింది, పెద్దక్కేమో ఊళ్ళో ఉంది. అమ్మని చూసుకోవడానికి కుమారక్క రావట్లేదు. అమ్మగారి ఇది, నేనేమో హైదరాబాద్ వెళ్ళాను, క్యాంప్కి వెళ్ళాను, హాస్పిటల్ పని మీద అని చెప్పాం. సో అక్కలేమో లేరు, ఎవరెవరింటి గారు వాళ్ళు ఉన్నారు. అయితే అమ్మకి తెలియదు ఈ విషయం, యాక్సిడెంట్ జరిగినట్టు, కుమారక్క కోమాలో ఉన్నట్టు. విజయవాడలో చూపించాం, అక్కడ అమౌంట్ ఇబ్బందులు అయితే ఏదో హెల్ప్ చేశారు డాక్టర్ సార్లను, ఓకే అయ్యింది. తర్వాత మళ్ళీ కాకినాడ కాదంటే చిన్నక్క వాళ్ళ రిలేషన్ న్యూరో సర్జన్ ఉన్నారంటే బ్రెయిన్కి సంబంధించిన డాక్టర్ గారు, అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే అక్కడ మరీ దారుణం. నేను సో అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ అవుట్ అన్నాను, మొత్తం పొలమంతా అమ్మేసి విజయవాడలో చూపిస్తే బాగుండేమో అనిపించింది. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితి అటువంటిది. సో బెడ్ పక్కనే వాళ్ళు చాలా అసలు అనమాట. అది ఎలా అంటే అక్కడే వంటకి వెళ్తాడు, అక్కడికి లెటర్ని వెళ్తాడు, వాళ్ళ మధ్యలో మేము ఉండాలి. సో అసలు అది వర్ణానీతం అనమాట ఆ బాధ. సో ఇలాంటి ఇంత బతికి సో అనాథల్లాగా మనం ఇక్కడికి వచ్చి ఇలాగా ఉండాలా అనే స్టేజ్కి వెళ్ళిపోయిన పరిస్థితి. సడన్గా అక్కడ కాలం చేయడం జరిగింది. ఆ విషయం మదర్కి తెలియదు. సో మదర్కి కూడా తీసుకెళ్ళాలి, పండుగలో తీసుకెళ్ళాలి, ఈవిడేమో నలుగురు మోసుకెళ్ళాలి. సో ఈవిడ అక్కడికి వెళ్ళాక ఈవిడికి ఏమవుతుందో అదో టెన్షన్. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి దేవుడు అమ్మగారిని ఎంతగానో కాపాడాడు. సో అంతా బాగుంది. మరి ఒకటి శోధన దాటింది అనుకునేసరికి పాల్గొలో హౌస్ తీసుకోవాలనుకున్నాం, అది కుదరలేదు. సో అప్పుడు చాలా వేదన, నిట్టూర్పు. ఏంటి నా బ్రతికితేనా, నాకంటే ఇంకా ఏమీ లేదా, ఎందుకు పొదుగు లేదా. సో మనం ఎవరికి చేసిన అపాయం కానీ హాని కానీ ఏది లేదు. సో నేను ఏది అనుకుంటే అదే ఎందుకు జరగట్లేదు, ఒక నిరుత్సాహం, ఒక కృంగుదల అన్నమాట. కానీ మనం ఊహించిన కంటే మనం ఆశపడిందంటే దేని నుండి ప్రణాళిక వేరే ఉంటుంది. దానికి ఒక సమయం అనేది ఉందని బైబిల్లో ఉంటుంది కదా, ప్రతి దానికి ఒక సమయం ఉంది. సో మనం కంగారు పడకూడదు. కానీ మరి మనం మానవులం కదా. సో మనిషి ఏం చేస్తాడంటే ఆశాజీవి. అది ఏంటంటే ఏదనుకుంటే అది అయిపోవాలి. సో కానీ అది జరగలేదనుకోండి, ఒక నిరుత్సాహంలోకి మనకి వెళ్ళిపోదాం.
సో ఇలాగ నా జీవితంలో అంతా బాగున్నది అనేసరికి కుమారక్క హౌస్ క్యాన్సిల్ అవ్వడం ఇది ఒక పెద్ద శోకంగా లేకపోతే ఒక బాధగా మరి ఏంటి పరిస్థితి అనే స్టేజ్కి వెళ్ళిపోయాం. అలాగే యోసేపు గారు కూడా అంతా బాగుంది, గృహం అంతటిలోనికి ఒక అధికారం ఇచ్చారు, అన్నీ బాగున్నాయేటప్పటికి ఒక శోధన ఎదురైంది. ఎలాగంటే ఒక లేడీ ద్వారా, మీకు అందరికీ తెలిసిందే కదా, అది ఒక లేడీ ద్వారా యజమాని భార్య వేధింపు మొదలుపెట్టింది అనమాట. నాతో పాపం చేయి, సో నాతో పాపం చేయి. కానీ నేనేంటంటే దేవునికి భయపడి లేకపోతే దేవునికి విధేయుడై దాని నుండి తప్పించుకున్నందుకు ఆవిడ కోపం వచ్చి ఆవిడ చేసిన పని ఏంటంటే చెరసాల్లో వేయించేసింది. తప్పుడు కేసు పెట్టి, మన ఈ లోకంలో మాట్లాడాలంటే తప్పుడు కేసు పెట్టి చెరసాల్లో వేయించినట్టుగా చూస్తాం. చెరసాల్లో వేసినప్పుడు దేవుడు ప్రణాళిక ఒకటి ఉంటుంది. సో దానికి ఏంటంటే ఒక సమయం రావాలి, మనం అనుకున్నాం కదా. అలాగే ఇప్పుడు యోసేపు గారి జీవితంలో కూడా ఒక రావాల్సిన సమయం రానే వచ్చింది. అదేంటంటే ఫరో గారికి ఒక కళ వచ్చింది. సో ఆ కళ భావం చెప్పడం ఎవరి వల్ల కావట్లేదు. సో తెలుసు కదా, ఫరో గారికి కళ వచ్చింది. మొదటి కళ అదేంటంటే చూద్దాం, ఆదికాండము 37 చూడండి. సరే, నేను ఇది చెప్తున్నాను చూడండి. ఫరోకు వచ్చిన కళ ఏంటంటే అందుకు యోసేపు ఫరో కనిన కళ ఒకటే ఫరోకు తెలియజేసేది. 7 సంవత్సరములు చుందులను వెన్నులను 7 సంవత్సరములు కళ ఒకటే. వాటి తర్వాత వికారమై పైకి వచ్చిన 7 ఆవులను కరువుగల 7 సంవత్సరాలు. మీకు నేను క్లుప్తంగా చెప్పాలని ఆశపడుతుంది ఏంటంటే ఫరోకు వచ్చిన మొదటి కళ ఏంటంటే ఆయన నైలు నది దగ్గర ఉన్నప్పుడు, ఒడ్డునున్నప్పుడు నదిలోంచి ఒక 7 ఆవులు బయటకు వచ్చినట్టుగా చూస్తారు. అది ఏంటంటే అవి చాలా అందంగా ఉంటాయి, ఆరోగ్యంగా ఉంటాయి, సో గట్టి పుష్టిగా ఉంటాయి. అయితే అలా చూస్తుండగానే మరొక 7 ఆవులు నది నుంచి ఒడ్డుకు వస్తాయి. అవి ఎలా ఉంటాయంటే చాలా అందవికారంగా ఉంటాయి అన్నమాట. చూడడానికి అసహించుకునేలాగా ఉంటాయి. సో అసహించుకునేలాగా వచ్చి ఏం చేసినాయి అంటే సమృద్ధిగా, అంటే బలంగా ఉన్న వాటిని మింగిన వేసినట్టుగా మనం చూస్తాం. ఇది మొదటి కళ. రెండో కళ మళ్ళీ రెండవసారి వస్తుంది. ఆ కళ వచ్చినప్పుడు మనం ఫరో లేచి కూర్చుంటాడు. తర్వాత మరి రెండొకసారి కళ వస్తుంది. అదేంటంటే ఒక చెట్టు, అదే దుప్పు ఉంటుంది కదా, వెన్న చెట్టు, దానికి 7 కంకులు వస్తాయి. సో అది చాలా బాగుంటుంది. సో అలాగే ఇంకొక కంకు ఉంటుంది, దానికి వేరే 7 వస్తాయి, ఒడ్లు ఉన్నవి వస్తాయి, ధాన్యం ఉన్నది వస్తుంది అనమాట. సో రెండవది ఏమవుతుందంటే ఎండ తాటికి మాడిపోయి పడిపోయి బాగున్న దాన్ని ఆక్రమించేసుకుంటుంది అనమాట. సో ఈ కళ భావం ఎవరి వల్ల అవదు. ఈయన మనకుంటారు కదా శాస్త్రులు, మంత్రగాళ్ళు, వీళ్ళందరినీ ఆశ్రయిస్తే ఆ కళ భావం ఎవరికి చెప్పడం కుదరనప్పుడు ఒక వ్యక్తి ఉంటాడు. యోసేపు జైల్లో ఉన్నారు కదా, ఇందాక మాట్లాడుకున్నాం. జైల్లో ఉన్నప్పుడు ఆ జైల్లో ఉన్న వారికి వచ్చిన కలభావం యోసేపు గారు చెప్తారనమాట. ఆయన రాజుకి చెప్తారు, ఏమనంటే నాకు ఇలా వచ్చిన కలభావం ఈ పలానా వ్యక్తి నాకు చెప్పారు, ఆయనకి చెప్తారు అని చెప్తారు. చెప్పినప్పుడు ఏం చేస్తారంటే ఫరో యోసేపుని తీసుకురమ్మంటారు. యోసేపుని తీసుకొచ్చినప్పుడు యోసేపు ఆ కలభావాన్ని అంతా చెప్తారు. అది ఏంటంటే 7 సంవత్సరాలు సమృద్ధిగా పంట పడుతుంది, సమృద్ధిగా. తర్వాత 7 సంవత్సరాలు కఠిన కరువు వస్తుంది. కఠిన కరువు ఎంత కరువు అంటే అది మనం తాకలేనంతగా కరువు వస్తుంది. అని ఫరోకు చెప్పినప్పుడు ఆ ఫరో చాలా బాధపడతాడు, విచారిస్తాడు. అప్పుడు యోసేపు ఇచ్చిన సలహా ఏంటంటే ఇలా కరువు వస్తుంది కాబట్టి ఒక మంచి నాయకుడిని మీరు ఎంచుకోండి. మంచి నాయకుడిని ఎంచుకుని ఎవరైతే పంట సమృద్ధిగా పండిస్తారో అందులో ఒక 5%
5% స్టోర్ చేయండి. ఇది ఎప్పటికి తర్వాత వచ్చే 7 సంవత్సరాల కరువుకి దీన్ని స్టోర్ చేయండి అని చెప్తారు. అప్పుడు చెప్పినప్పుడు ఏంటంటే ఫరోకు దయ కలుగుతుంది అనమాట యోసేపు మీద. ఇలా కలగడానికి దేవుడే కారణం. సో అప్పుడు ఏం చేస్తారంటే, ఎవరికో ఈ బాధ్యత అప్పచెప్పడం ఎందుకు, దేవుని దయ నీ మీద ఉందని నేను ఎరుగుదును, అందుకని నువ్వేం చేస్తావంటే ఆ బాధ్యత నువ్వు తీసుకో అని ఫరోకి ఆ బాధ్యత అప్పచెప్పినట్టుగా మనం చూస్తాం. సో అలాగే నా జీవితంలో దేవుడు చేసిన కార్యం ఏంటంటే, అంతా బాగుంది, అక్కడ ఇల్లు అది క్యాన్సిల్ అయింది, ఇక్కడ మన వద్దుపర్లో ఇల్లు స్టార్ట్ చేద్దామని అమ్మగారు చెప్పారు, ఇల్లు స్టార్ట్ చేస్తాం. అరౌండ్ 1 year అలా అవుతుంది. సో గృహప్రవేశం అయింది. కానీ మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే అమ్మని సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాం. ఆ ఇల్లు గృహప్రవేశానికి కానీ శంకుస్థాపనకి కానీ దేనికి మదర్ని అస్సలు తీసుకురాకుండా నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే అంతా రెడీ అయిపోయిన తర్వాత, ఇంటీరియర్ అంతా రెడీ అయిపోయిన తర్వాత పెళ్లి కూతురిని ఎలాగైతే తీసుకొస్తారో ఒక కారు నీట్గా డెకరేట్ చేసి, సో మేము నీట్గా అలా తీసుకొచ్చి సర్ప్రైజ్ చేయాలని నేను ఆశపడ్డాను. సో మనం తలంచింది ఎప్పుడు జరగదు, దేవుడి ప్రణాళిక వేరే ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్లో ఇంకొక 2 monthsలో మనకి ఇల్లు రెడీ అయిపోతుంది, మనం అనుకున్నదంతా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు అనే టైంలో ఏమైందంటే మళ్ళీ మదర్ చనిపోయారు. సో అది అసలు మనం ఇన్ని బాధలు ఎలా తట్టుకుంటాడు ఒక మనిషి, ఇంత వేదనని ఎలా భరిస్తాడు ఒక మనిషి. సో ఒక మనిషి పరిస్థితిలో ఇది సాధ్యమా అని ఆలోచన చేసినప్పుడు దేవుడు నాకు చెప్పిన మాట ఒకటే, సో యోబుని చూసి నేర్చుకోవయ్యా, నువ్వు ఎలా చెప్పాలంటే నువ్వేం భక్తిపరుడవు కాదు, నువ్వేం నీతిపరుడవు కాదు, నువ్వేం యోగ్యుడవు ఏమీ కాదు, కానీ నా భక్తుడు నీతిపరుడైన యోబు కంటే నువ్వు గొప్పవాడువా? దేవుడు మాట్లాడిన మాట వాక్యముతో, యోబు కంటే నువ్వు గొప్పవాడువా? యోబు కంటే నువ్వేమన్నా ఉన్నత స్థితిలో ఉన్నావా? ఒకసారి యోబుని చూసి నువ్వు జ్ఞానము తెచ్చుకో. సో అన్ని వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడినప్పుడు నన్ను నేనే సమర్థించుకున్నాను. సో నాకు ఇంకొకటి సమర్థించుకుని, సరే ఇంకా మనం చేయగలిగింది ఏమీ లేదు, సో దేవుడి మీద భారం వేసాం. సో గృహప్రవేశం అయిపోయింది. సో ఇక్కడ ఇందులో నేను పొందిన ఆశీర్వాదం, నేను పొందిన మేలు ఏంటంటే, సో అమ్మగారు చనిపోయారు, కానీ నాకు ఇంకా ఎంతమంది అమ్మలు ఉన్నారు? 4 ఉన్నారు. సో వాళ్ళు ఎవరంటే నా సిస్టర్సే. సో అమ్మ ఎలాగైతే చూసుకునేదో, సో అంతకన్నా ఇంకా బాగా చూసుకుంటారు వాళ్ళు. సో చిన్న మాట అనడం కానీ, లేదంటే ఎవరిని ఒక మాట అనివ్వడం కానీ చేయరు. ఏదన్నా ఉందంటే ముందు నేను తిన్నాకే వాళ్ళు తింటారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు చేసే కార్యాలు ఇలా ఉంటాయి. నువ్వు ఎన్ని బాధలు పడ్డావు, నువ్వు ఎన్ని నిందలు పడ్డావు, నువ్వు ఎన్ని అవమానాలు పడ్డావు, నా జీవితంలో జరిగింది. నేను నా ఫ్రెండ్స్ కానీ చాలామంది ఏం చెప్తారంటే, నువ్వు కాబట్టి నువ్వు ఇలా నిలబడున్నావు, వేరే ఎవరైనా అయితే ఇన్ని ప్రాబ్లం ఫేస్ చేయలేవు. సో వాళ్ళకి కనిపించేది ఏంటంటే, నా కుటుంబాన్ని నేను ఎఫెక్ట్ చేస్తానని వాళ్ళ ఫీలింగ్. అంటే నేను కుటుంబాన్ని అంతనే చూస్తాను, పిల్లలందరినీ నేనే చదివిస్తాను, అక్కలు కానీ చెల్లెలు కానీ వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా నేను ముందు నిలబడతాను అని మాత్రమే వాళ్ళు ఏమంటారంటే, నువ్వు కాబట్టి కదా బాబు, మేమైతే ఇవన్నీ చేయలేము, శుభ్రంగా మా పని చూసుకుని మేము ఇకపోదు అని అంటారు. కానీ నా ఆనందం ఎక్కడుందంటే మా అమ్మలోనే నా ఆనందం. సో మా అమ్మగారిని విడిచిపెట్టిన వాళ్ళలోనే నా ఆనందం. దేవుడు సమృద్ధిని ఇచ్చాడు. ఈ రోజున ఎలాగైతే యోసేపుని ఒక దేశానికి ప్రధానమంత్రిగా చేశారో, అక్కడ యోసేపు గారు ఒక వ్యక్తి లోపలికి రావాలన్నా, ఒక వ్యక్తి బయటికి వెళ్ళాలన్నా యోసేపు గారు ఆజ్ఞనిస్తేనే జరుగుతుంది. పేరుకు మాత్రమే ఫరో చెప్పి ఒక గొప్ప మాట ఏంటంటే, పేరుకు నేను మాత్రం రాజుని, సో నా కుటుంబం వాళ్ళైనా నా ప్రజలైనా ఎవరైనా నీ మాట వినాల్సిందే అని చెప్పారు. సో చెప్పారు, అంతా బాగుంది. 7 సంవత్సరాలు సమృద్ధైన పంట ఉంది, 7 సంవత్సరాలు కరువు వచ్చింది. ఇప్పుడు మీకు ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. ముందు కన్నారు చూసారా యోసేపు గారు కళ, సో అది దేవుడు ఇక్కడ నెరవేర్చాడు. సో ఎలాగంటే ఎన్ని సంవత్సరాలు పట్టుంటుందంటారు? సో దేవుడు మనకు ఒక వాగ్దానం చేస్తాడు.
సో ఆ వాగ్దానం మనం ఏమనుకుంటామంటే 1 సంవత్సరంలో, 2 సంవత్సరంలో, 3 సంవత్సరంలో అనుకుంటాం. సో అది దేవుని ప్రణాళిక ఒకటి అయి ఉంటుంది. ఆ సమయం వచ్చే వరకు అది జరగదు. మనం కంగారు పడినంత మాత్రాన ఏది జరగదు. యోసేపు గారు అలాగే. యోసేపు గారు వాళ్ళ బ్రదర్స్ కానీ, తండ్రి కానీ ఏమన్నా, ఇక్కడ యజమాని భార్య కానీ ఎవరు నిందించినా ఎవరికి ఎదురు చెప్పలేదు. సమస్తము విధేయత చూపి అలా మౌనంగా ఉండడం. జైలుకి వెళ్ళమన్నారా, జైలుకి వెళ్ళిపోయారు. భార్య నిందేసిందా, నిందను అనుభవించాడు. తప్పు చేయలేదు, కానీ తప్పు చేస్తున్నాడు, నన్ను ఎలా ఇబ్బంది పెడుతున్నాడు అని యజమాని భార్య చెప్పినప్పుడు ఆయన ఏం ఎదురు చెప్పలేదు. నేను అలాంటి కాదు, మీకు తెలుసు కదా అన్న మాట కూడా మాట్లాడలేదు. ఏంటంటే ఆయన అనుకున్నది ఒక్కటే, దేవుని చిత్తం ఏదై ఉన్నదో అది మాత్రం నా జీవితంలో జరగాలని ప్రార్థన చేశాను. అదే దేవుడు అందుకనే తనని ఎప్పుడు హెచ్చించాలో ఆ సమయం వచ్చినప్పుడు హెచ్చించారు. అలాగే నా జీవితంలో కూడా దేవుడు ఒక ప్రణాళిక అనుకున్నారు. ఆ ప్రణాళిక ద్వారా ఒక సమయం వచ్చినప్పుడు నన్ను హెచ్చించారు. నేను ఆశపడేది ఒకటే. ఇంకొక విషయం, మా అమ్మగారు గృహం కోసం ఇంచుమించు అరౌండ్ 25 సంవత్సరాలు ప్రార్థన చేశారు. అన్నీ ఉన్నాయి, కానీ అసలు అవ్వలేదు. ఒక టైంలో 1 ఎకరం అమ్మేసి కొందామని కూడా తిరిగాం. ఆల్రెడీ అగ్రిమెంట్ కూడా అయ్యే టైంకి అది ఆగిపోయింది. ఎందుకని ఆగిపోయిందంటే దేవుని ప్రణాళిక ఒకటి అయి ఉంది. నేను ఇక్కడికి రావాలి, మరి మీరు అందరి మధ్యలో నేను ఇలాగ నివసించాలి. దేవుడు నా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. సో నేను అదే అనుకుంటాను, ఏంటంటే అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, నాకు పని ఏంటి? సో నన్ను అందరూ ద్వేషించిన వాళ్ళే, నన్ను అందరూ ఇబ్బంది పెట్టిన వాళ్ళే, నా కుటుంబాన్ని అందరూ ఇది చేసిన వాళ్ళే. సో అయినా నేను ఇక్కడికి ఎందుకు రావాలి? నాకు అసలు ఇష్టం లేదు, నేను పాల్గొనను. ఏమైనా సరే నేను పాల్గొను. నేను హౌస్ కట్టినప్పుడు కూడా అమ్మగారికి ఒకటే చెప్పాను, నేను హౌస్ కడుతున్నాను, అక్కోళ్ళు నువ్వు అక్కడ ఉంటావు, నేను మట్టుకు పాల్గొలో ఉంటాను, అదే చెప్పాను. కానీ దేవుని ప్రణాళిక ఒకటి ఉంటుంది. మీకు ఒక విషయం తెలుసా? కోవిడ్లో నేను చేసిన సర్వీస్ మీకు ఎవరికైనా గుర్తుందా? కోవిడ్లో లక్షలు తీసుకున్నాను. నేను గొప్పగా చెప్పట్లేదు, లేకపోతే నేను ఏదో గొప్ప ఉన్నాను కానీ మీ దగ్గర ఏదో మెప్పు పొందాలని ఈ మాట చెప్పలేదు. ఇది యథార్థం. ఇది కోవిడ్లో లక్షలు తీసుకుని ట్రీట్మెంట్ చేశాను. నేను ఫ్రీగా చేసిన వాళ్ళు ఉన్నారు, 500 తీసుకుని చేసిన వాళ్ళు ఉన్నారు, 1000 రూపాయలు, 5000, 10,000, హైయెస్ట్ వచ్చేసి ఒక కోవిడ్ కేసుకి 20,000. అలా లక్షలు ఎక్కడ, 20,000 ఎక్కడ? మీకు అందరికీ తెలుసు కదా, నేను ఒక మాస్క్, ఒక గ్లవ్, షర్ట్ కూడా ఎప్పుడు డ్రెస్ అయ్యి. కానీ దేవుడు ఎప్పుడు నాకు ఏ హాని జరగనివ్వలేదు. సో ఎందుకంటే అది దేవుని కాపుదల. నేను అనుకుంటాను, నేను ఆయన ప్రణాళిక ఎలా ఒకటి ఇబ్బంది, ఎలా వచ్చేది ఉందేమో, అందుకే నేను ఎలా స్థిరపరిచానేమో. నీ తల్లిదండ్రులు మర్చిపోయారు జనాలు, సో వారిని ఒకసారి మళ్ళీ గుర్తు చేయడానికి ఇదంతా జరిగిందేమో అనుకుంటాను నేను. సో మన తల్లిదండ్రులకి మంచి పేరు తేవడం తప్ప మనం చేయగలిగేది ఏది లేదు. వాళ్ళకి ఇచ్చేది కూడా మనం ఏది లేదు. మనం ఏదైనా ఇవ్వగలిగితే వారికి ఏదైనా ఒక మంచి పేరును మనం ఇస్తాం. కోవిడ్లో చాలామంది చెప్పారు నా దగ్గరికి వచ్చి, నేను ఉదయాన్నే ఇక్కడ ఇంచుమించు 1-2 గంటల్లో ఒక 30 నుంచి 50 మందిని చూసేవాడిని ఇక్కడ. అది కూడా రోడ్డు మీద కూర్చోబెట్టో, దూరంగా కూర్చోబెట్టే కాదు, నేను ఎలా అయితే ఫ్యాన్ కింద ఉన్నానో వాళ్ళు కూడా అలాగే ఫ్యాన్ కింద ఉండి చూసేవాడిని. ఎందుకంటే మనిషిని ఎదుటివాడిని ప్రేమించలేనోడు ఇంకేంటి? దేవుడు అదే చెప్పాడు కదా, నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడు. సో మనం మన సత్క్రియలు జనాలకి ఎలా ఉండాలి, అన్ని జనులకి ఎలాగ ఉండాలంటే మాదిరిగా ఉండాలి. అది మనకి ఎలా తెలుస్తుంది? మనం చేసే నడవడికి బట్టి, మన సత్క్రియలు బట్టి అన్ని జనులు మార్పు చెందడానికి ఆస్కారం ఉంటుంది. అలాగా కోవిడ్లో చాలామందికి ట్రీట్మెంట్ చేస్తాం. చాలామందికి నేను అరౌండ్ ఈస్ట్ వెస్ట్ రోజుకి 18 గంటలు అలా తిరుగుతూనే ఉండవని, వైద్యం చేస్తూనే ఉండవని. సో 2 కోవిడ్లు లాక్డౌన్లో కూడా ఒక్కరోజు కూడా నేను వైద్యం చేయకుండా లేను. ఫస్ట్ కోవిడ్ కావచ్చు, సెకండ్ కోవిడ్ కావచ్చు, ఇప్పుడు వైద్యం చేయకుండా లేను. అలా చేస్తున్నానని కూడా మనకి చిన్నపాటి ఇక్కడ డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు నేను ఒక 3-4 డేస్ కూడా వైద్యం చేయనని చెప్పేసి నేను పాలకొల్లు ఉండిపోయి అక్కడ చేసుకున్నాను. సో తర్వాత మన వాళ్ళందరూ పాపం బాధపడి రిక్వెస్ట్ చేశారు. సో నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుని ప్రణాళిక ఒకటే ఉంటుంది. ఆల్మోస్ట్ నన్ను మర్చిపోయారు జనాలు, నా తల్లిని మర్చిపోయారు, తండ్రిని మర్చిపోయారు, అందరినీ మర్చిపోయారు. కానీ దేవుని ప్రణాళిక ఏమైందంటే నేను నమ్ముతాను, అది ఏంటంటే వారందరినీ ఒకసారి మళ్ళీ అందరూ జ్ఞాపకం చేసుకోవాలి,
అనేది దేవుని సంకల్పమై ఉండి మేము మళ్ళీ ఇక్కడికి వచ్చామని మేము నమ్ముతాం అనమాట. సో అలాగే ఇందాక ఫరో కళ గురించి మనం క్షమించండి యోసేపు కళ గురించి మనం ముందుగా విన్నాం కదా. వీళ్ళందరూ ఏం చేస్తారు, సాగిల పడాలా అని తండ్రి అడిగినట్టుగా చూస్తాం. అదే సిచ్యువేషన్ బ్రదర్స్ వచ్చి, సో యోసేపు అని తెలియదు కానీ బ్రదర్స్ వచ్చి సాగిల పడినట్టు మనం చూస్తాం. యోసేపు దాన్ని చూసి చాలా బాధపడినట్టుగా చూస్తాం. కానీ యోసేపు గొప్పతనం ఏంటంటే అంత జరిగినా ఎక్కడా కూడా ఏ పార్టీ ద్వేషం కానీ రివెంజ్ కానీ పగ తీర్చుకోవడం కానీ లేదు. అదే నా జీవితంలో నేను కూడా అంతే. ఇప్పుడు నన్ను కాదని నా శత్రువుని నేను చూశాను, నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు నేను వైద్యం చేశాను, నన్ను బాధ పెట్టిన వాళ్ళు, నా కుటుంబాన్ని దూషించిన వాళ్ళు కూడా నేను వైద్యం చేశాను. సో ఏంటంటే నాకు దేవుడు నేర్పింది ఒకటే, నీ వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించము. సో ఏ పగ ద్వేషం మనలో అవసరం లేదు. సో మనం దేవుని పోలి దేవుని సమరూపంలోకి మనం మారిపోవాలి. అలా ఎప్పుడైతే మనం మలచబడతామో ఖచ్చితంగా దేవుని నామానికి మహిమ వస్తుంది. మనల్ని చూసి అనేకులు మాదిరి చెందుతారు. మనం ఎలాగైతే దేవుళ్ళు ఆశీర్వదించబడ్డామో సో అలాగే దేవుడు కూడా అనేకులకు మనం మాదిరిగా చూపి వాళ్ళు ఆశీర్వదించబడడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. మీకు ఈ మాటలు అర్థమైనవి అనుకుంటున్నాను నేను. సో ఎందుకంటే నేను ఇలాగున నిలబడి దేవుని బలిపీఠం అంటే పరిశుద్ధ స్థలం నుండి మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం. సో గత 2 సంవత్సరాల నుంచి నేను పాలకొల్లు పెంతెకోస్తేకి అందులోనే వెళ్తున్నాను, పాలకొల్లు నుంచి వెళ్తున్నాను. కానీ ఒక 2 years నుంచి నేను చేసేది ఏంటంటే యూత్ని లీడ్ చేస్తాను. అంటే యూత్ ఒక 25 నుంచి 30 మంది ఉంటారు. సో వాళ్ళకి లీడర్గా ఉంటాను. ఎవ్రీ వీక్ వాళ్ళకి సేమ్ ఇలాగే మెసేజ్ ఇస్తాం. సేమ్ ఒక మీటింగ్ లాగా జరుగుతుంది. పాటలు, ప్రార్థన, కృతజ్ఞతలు, తర్వాత ఒక కొన్ని సబ్జెక్ట్ కోసం మాట్లాడడం అలా జరుగుతుంది. ఇది 2 years నుంచి, ఈ సంవత్సరం కంప్లీట్ అయితే 2 years నుంచి అలా చేస్తున్నాను. తర్వాత ఏంటంటే క్వైర్ లీడ్ చేస్తాను. నేనున్న చర్చ్ క్వైర్కి లీడ్ చేస్తాను. సో దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశంగా నేను భావిస్తున్నాను. అదేంటంటే చిన్నప్పుడు ఎలాగంటే పాట పాడితే లేకపోతే వాక్యం చదువుతుంటే మనం చదవాలి, మనం పాడాలి, లేకపోతే మనం ప్రార్థన చేయాలి, బయటికి పోయేవాడు. ఇలా అంత సిగ్గు అనమాట. సో చాలా సిగ్గు. ఇప్పుడు మీరు ఇందాక బైబిల్ చదివారు కదా, మనసులో నేను అనుకున్నాను బ్రదర్ ఏమో నన్ను చదవమంటారు, ఆయన చదివేశారు తర్వాత నేనేనా అని ఓ రకమైన భయం వచ్చేసింది అప్పుడే. సో అలాగనమాట అంత భయం నాకు. ఎంత భయం అంటే నలుగురిలో నిలబడి మాట్లాడాలన్నా ఏదైనా చేయాలన్నా నాకు చాలా భయం. నేను పాలకొల్లు చర్చ్కి వెళ్ళినప్పుడు కూడా ఎలాగంటే అరౌండ్ చర్చ్ అయిపోతుంది ఒక 10 minutes వాక్యం టయానికి వెళ్ళేవాడిని. ఎందుకంటే అక్కడ లైవ్ ఉంటుంది, నిలబడి వాక్యం చదవాలి. సో నాకు అది భయం. సో అందుకని నేను వెళ్ళేవాడిని కాదు. కరెక్ట్గా ఏంటంటే వాక్యం అయిపోతుంది, పాస్టర్ గారు వాక్యం కంప్లీట్ అయిపోతుందానికి వెళ్ళేవాడిని. కానుకలకి లాస్ట్లో ప్రేయర్ ఆశీర్వాదించుకుని కామ్గా వచ్చేసుకోండి. మళ్ళీ అలా కనపడేవాడిని కాదు. మళ్ళీ కనపడితే మీరు ఎందుకు లేట్గా వస్తున్నారని అడుగుతారని. అలాంటిది దేవుడు అనుకోని రీతిగా ఒక రోజున పాస్టర్ గారు ఫోన్ చేసి మీరు బ్రదర్ యూత్ని లీడ్ చేయాలి, సో ఎందుకో దేవుడు మాకు ఆ ప్రేరేపణ ఇచ్చారు, సో మీరు ఖచ్చితంగా యూత్ని లీడ్ చేయాలన్నారు. నేను ఇంకా నాకు యాక్చువల్లీ తెలియదు యూత్ని లీడ్ చేయడం అంటే ఏంటో కూడా తెలీదు. నేనేం మొహమాట ఎక్కువ కదా, నేనేమన్నాను అన్నాను, ఇంకా అయిపోయింది. అలాగా దేవుడు నన్ను ఆయన సేవలోకి లేకపోతే కొన్ని మాటలు నా ద్వారా కొన్ని మాటలు అనేకులకు అందించడానికి అవకాశం ఇచ్చాడు. ఎలాగ మీరు యూత్ లీడ్ చేస్తున్నారు కాబట్టి క్వైర్ని కూడా లీడ్ చేయాలని మరి ఇంకో బాధ్యత చెప్పారు. సో మంచిదే, ఏదైనా దేవుళ్ళు ఎదగడం అనేది అది అందరికీ రాదు ఆ ధన్యత. సో దేవుడు ఎందుకు నాకు ఆ ధన్యత ఇచ్చాడని నేను చాలా ఆనందపడతాను. సో ఎప్పుడు చెప్పేది ఏంటంటే మా మదర్ ప్రేయర్ చేసేవారు అంటారు, దేవుని సేవలో నన్ను వాడుకోమని. మీరు కూడా ప్రేయర్ చేయండి, దేవుని చిత్తమైతే దేవుని సేవలో మరింత బలంగా వాడబడడానికి, మరి ముఖ్యంగా ఉన్న నాలో ఉన్న భయాన్ని తీసివేయడానికి. సో మీరు మరింతగా ప్రార్థన చేయండి, మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. దేవుడు చేసిన మేలును బట్టి నేను ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఆయన ఇప్పుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదం ఏంటంటే కనుక నేను సపోజ్ ఒక చిన్నది అడిగాను అనుకోండి, మీకు అర్థమయ్యడానికి ఎలా చెప్పాలి, నేను ఒక 10 రూపాయలది నాకు ఏదైనా కావాలని నేను అడిగాను అనుకోండి.
సో దేవుడు ఏం చేస్తాడో తెలుసా, ఖచ్చితంగా అది 100 రూపాయలు ఇస్తాడు. నిజమే, ఇది ట్రూ. నేను ఇలా ఒక స్థలం మీద నేను అబద్ధం చెప్పట్లేదు. సో నా ప్రార్థన ఏంటంటే ఒక పూరి గుడుసు సొంతం అద్దె కొంపలో నేను 10,000 కట్టేవాడు నెలకి. నేను అరౌండ్ ఖాళీ చేసేసే టయానికి 14,000 ఎంతో నేను కట్టే రెంట్. కానీ ఈ హౌస్ ఓనర్ కింద ఉంటే వెళ్ళడానికి భయం వేసేది, ఎందుకంటే జనం ఎక్కువ కదా. ఇల్లు కట్టినప్పుడు మన వాళ్ళు ఆల్రెడీ అక్కలు అబ్బాయిలు ఫేస్ చేశారు. మేము అక్కడికి వెళ్తాను గొడవ పెడుతున్నాడని ఇక్కడే ఉండి నైట్ అయ్యాక వెళ్ళిపోదాం. సో వాళ్ళ స్నానం కూడా పాపం ఇక్కడే చేసి ఇక్కడే అన్నీ చూసుకుని జస్ట్ వచ్చి పడుకునేవారు. ఎందుకు చెప్తున్నాను, అలాంటి బాధలు మేము అనుభవించి ముసలోళ్ళు ఉంటే వెళ్ళేవారండి. పాలకులు ముసలోళ్ళు ఉంటే వెళ్ళేవారు, 2 నుంచి 3 పిల్లలు ఉంటే వెళ్ళేవారు. మీరు ఏదైనా కొంచెం అందంగా కనపడకపోతే వెళ్ళేవారు, బట్టలు సరిగా లేకపోతే వెళ్ళేవారు. మీ పుట్టు పూర్వత్రాలు అడుగుతారు, అది మీరు ఏంట్లండి ఫస్ట్ అడిగేది. అది ఎవరైతే వాళ్ళు కలుపుతారు అంతే కదా. అక్కడ అలా కాదు, మీరు ఏంట్లండి, ఎవరండి, ఎక్కడండి, మీ తాతగారు ఎవరండి, మీ నాన్నగారు ఎవరండి అని అడుగుతారు. సో అలాంటిది మేమున్న పరిస్థితుల్లో అమ్మగారికి హెల్త్ బాగోదు. సో నేను ఒక్కడనే గార్డెన్, అందులో వీళ్ళందరూ చిన్నపిల్లలు. సో వాళ్ళు ఇల్లు ఇచ్చేవారు కాదు. అందుకనే నా ప్రార్థన ఏంటంటే ఒక గుడిసె, ఒక పూరు గుడిసె, ఇది నా సొంతం అని అనుకోవాలని నేను నాకు ఒక గుడిసెనిమ్మన్నాను. గుడిసెనిమ్మంటే దేవుడు ఏమి ఇచ్చాడంటే ఇల్లు ఇచ్చాడు. సో అది అసలు మన ఊహకు అందదు. నేను ఎప్పుడు ఇలాంటి ఒక ఇంట్లో ఉంటానని నాకు తెలియదు. సో కారు విషయం అంటే మీకు కనపడి చెప్తున్నాను. నేను కారు ఒక 3,50,000 పెట్టి ఏదన్నా చిన్నది మారుతి టైప్ ఏదన్నా తీసుకున్నాం. ఆ 3 లక్షలు కూడా ఎలా కడతాం ఈఎంఐ అని ఆలోచన చేసి ప్రార్థన చేయగా ఫస్ట్ అయితే కారు వద్దన్నారు. నేను చాలా పట్టుబట్టాను, నాకు కావాలి. అది కూడా విజయాలు పెద్ద అబ్బాయి కోసం, అది కార్లు అంటే చాలా ఇష్టం. నాకు కావాలని నేను ఎంతో ప్రార్థన చేస్తే దేవుడు ఒప్పుకున్నాను. సో ఒప్పుకున్నారు, సరే 3 లక్షలు పెట్టి కొన్నామని వెళ్ళాం. అది ఎంత అయిందంటే అరౌండ్ 20 లక్షలు కాదు, 3 లక్షలు ఎక్కడ 20 లక్షలు ఎక్కడ. చిన్న స్థలం, నాకు పాపలో ఒక చిన్న స్థలం కావాలని నేను ఆశపడ్డాను. అది కూడా వితిన్ 10 లక్షల లోపు ఏదైనా ఒక స్థలం వస్తే బాగుండు అని దాని గురించి కూడా చాలా ప్రార్థన చేశాను. ఎందుకంటే మనకంటూ ఏదైనా ఉండాలి ఇక్కడ అని. సో 10 లక్షలు ఎలా పోయి అది ఒక సీ దాకా అయిపోయింది. ఎక్కడ 10 లక్షలు, ఎక్కడ ఒక సీ. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుడు చేసిన కార్యాలు చెప్పాలండి. ఆయన చేసిన కార్యాలు మనం చెప్పడం ద్వారా అనేక మంది దేవుని ఎరుగుతారనమాట, తెలుసుకుంటారు. సో దేవుడు నా విషయంలో ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకాలు ఎలా చెప్పుకోకపోతే చాలా ఉన్నాయి. కానీ నేను అందుకనే నా ఒక పర్సనల్ నేను ఫేసిన కొన్ని ప్రాబ్లమ్స్ నేను చెప్పుకున్నాను. సో అలాగే ఇంకా కూడా మా కుటుంబం కోసం ప్రేయర్ చేయండి. మరి ముఖ్యంగా ఏంటంటే దేవుళ్ళు బలంగా వాడబడాలని, దేవునికి సాక్షులుగా ఇందాక చదివించారు కదా, శిష్యులు తయారు చేయాలన్నమాట. తయారైన శిష్యులు ఏంటంటే బోధిగంతుల వరకు సువార్తను ప్రకటించాలి. మరి ఆత్మను పొందుకొని, పరిశుద్ధాత్మను పొందుకొని, నేను కూడా దానికోసమే ప్రేయర్ చేస్తున్నాను. నా గురించి కూడా ప్రేయర్ చేయండి. నేను కూడా పరిశుద్ధాత్మ పూర్ణుడే దేవుని సువార్త ప్రకటించే వారిగా ఉండాలని, దేవుని సేవలో ఏదో ఒక పని, ఇందాక బ్రదర్ చెప్పారు. సో దేవుని పనిలో ఇక్కడ ఉండి వాక్యం చెప్పేవారికి ఎంతైతే ధన్యత ఉంటారో, చెప్పుల దగ్గర ఒక ఆయన ఉంటాడు, చెప్పులు స్టాండ్ దగ్గర. సో చెప్పులు చదువుతాడనమాట. సో ఆయన ఇద్దరు ఒకటే. సో మనం చూపుతాడు, కానీ దేవునికి ఒకటి, ఇద్దరు సమానమే. ఇక్కడ ఉన్నారని ఏదో స్పెషల్ కుర్చీ చేసి దేవుడు అక్కడ ఏమి ఉంచడు. ఆయన ఏదో చెప్పులు చదువుతున్నారని ఆయన హీనంగా చూసి నువ్వు కొంచెం దూరంగా ఉన్నాయా అని ఏం చెప్పడు. మనం ఆశపడాల్సింది ఏంటంటే దేవుని పనిలో ఏదో ఒక రకమైన ఒక పని భారం కలిగి మనం ఉండాలని ప్రార్థన చేయాలి. మీరు పాటలు పాడేవారా, పాటలు పాడాలి. మీరు వాక్యం అందించేవారా, వాక్యం అందించాలి. ప్రార్థన చేసేవారా, ప్రార్థన చేయాలి. లేదా ఉపకరణాలన్నీ చూసుకునేవారా, చూసుకోవాలి. మ్యూజిక్ వాయించేవారా, వాయించాలి. కనీసం మ్యాట్లు వేసేవారా, ఏదో ఒక పని. మన అది దేవుడు ఒప్పుకుంటే కానీ మనం ఆ పని చేయడానికి అర్హులం కాదు. సో అందుకని మనం ప్రార్థన చేయాల్సింది ఏంటంటే నీ సన్నిధిలో మేము ఏదో ఒకలాగిన నీకు ఉపయోగపడాలి.
సో మన ప్రార్థన అదే ఉండాలి, మన తాపత్రయం అదే ఉండాలి. ఎప్పుడైతే మనం ఆయన పని కోసం, లేకపోతే ఆయన రాజ్యం కోసం, లేదా ఆయన రాజ్య విస్తరణ కోసం మనం పాటుపడతామో, సో దేవుడు రుణం ఉంచుకునేవాడు కాదు. ఆయన ఏం ఉంచుకోడు. నువ్వు ఆయన పేరట ఎవరికైనా ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చావనుకోండి, దానికి ప్రతిఫలం నీకు ఖచ్చితంగా దయచేస్తాడు. ఆయన పేరట నువ్వు ఎవరికైనా ఒక సాయం చేశారనుకోండి, దాన్ని రుణం ఉంచుకునేవాడు కాదు. మనం అడిగామనుకోండి, ఆయన దయచేయకుండా ఉండడానికి ఆయన చెయ్యేమి పురచగా లేదు. మనం అది గ్రహించాలి. ఇప్పుడు మనం ఒకటి అడుగుతున్నాం, అది ఈవేళ జరిగిపోవాలని ఆశపడకూడదు, కానీ ఆయన సహాయం చేయడానికి సామర్థ్యుడు. సో ఆ సహాయం చేయకుండా ఉండడానికి ఆయన చెయ్యేమి పురచబడింది కాదు. మన విన్నపాన్ని వినకుండా ఉండడానికి ఆ చెవులేమి మందబుద్ధి లేవు, సో మందంగా లేవు. సో అందుకని మనం ప్రతి మాట, ప్రతి నడవడిక ఆయన చూస్తున్నాడు. ఆయన మనం అలాగూ గ్రహించి మనం మరింతగా ఆయన సేవలో బలంగా వాడబడాలని, మనమందరం కూడా ఖచ్చితంగా ఆయన రాజ్యంలో మనం కనబడాలి. సో అందుకని మనం చేయాల్సింది ఒక చివరిగా ఒక చిన్న విషయం చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే మనమందరము కూడా పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మను ఖచ్చితంగా పొందుకోవాలి. ఆయన దత్తపుత్రులుగా లేదా దత్తపుత్రికలుగా మార్చబడిన మనము ఖచ్చితంగా ఆయన ఆత్మను పొందుకోవాలి. ఎందుకు ఆత్మను పొందుకోవాలంటే, ఆయన ఒక రోజున ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, ఆత్మ లేనివాడు నావాడు కాదు. సో మీరు ఎంత ప్రయాసపడి ఇక్కడ నిలబడి చెప్పేసి, నేను మీకు ఇందాక చెప్పాను కదా, నేను పరిశుద్ధాత్మ పొందుకోవడానికి ప్రార్థన చేయమని. నేను ఎన్ని చేసినా ఆయన ఏంటంటే ఒక రోజు వస్తుంది, ఆ రోజు వచ్చినప్పుడు ఆయన తండ్రి కుడిపార్శ మీద కూర్చుని ఉంటాడు. సో మనమందరం ఒక మందగా వెళ్తాం, కానీ అక్కడ జరిగేది ఏంటంటే గొర్రెలను మేకల నుండి వేరే చేయను అంటారు. మీకు అర్థమైంది కదా. దాని అర్థం ఏంటంటే మనం అందరం చర్చికి వెళ్తున్నాం, మనం అందరం ప్రార్థన చేస్తున్నాం, పాటలు బాగా పాడతాం, ఆరాధన బాగా చేస్తాం, స్పీచ్ బాగా ఇస్తాం, కానీ మనకు కావాల్సింది పరిశుద్ధాత్మ. అది లేదనుకోండి, ఆయన ఏం చెప్తాడంటే గొర్రెల్లోంచి మేకలు పక్కకు పెట్టండి, గొర్రెలు ఈ పక్కన రైట్ సైడ్కి గొర్రెలు పెట్టండి, మేకల్ని లెఫ్ట్ సైడ్కి పెట్టండి అంటారు. సో దాని అర్థం ఏంటంటే అందరూ అప్పటిదాకా కలిసి ఉన్న ఆత్మ లేని వాళ్ళందరూ ఒక పక్కకు వచ్చేస్తారు. ఆత్మ ఉన్నవారు ఆయన నిత్యరాజ్యానికి వెళ్తారు. ఎవరైతే మేకలుగా ఉండిపోయారో ఆత్మ లేని వారు నిత్య నరకానికి వెళ్ళిపోతారు. ఎందుకంటే దేవుని చిత్తం లేదే ఆయన తండ్రి వద్దకి వెళ్ళడానికి ఆస్కారం లేదు. నా తండ్రి నేను వేరు కాదు కదా అని చెప్తారు కదా. సో అలాగనమాట. మనం అందుకని దేవుని రాజ్యానికి మనం వెళ్ళాలంటే యేసు ప్రభు గారి అనుగ్రహం కావాలి. యేసు ప్రభు గారు మనల్ని బిడ్డలుగా ఒప్పుకోవాలంటే ఆయన ఆత్మను మనం పొందుకునేవారే ఉండాలి. అందుకని మనం చేయాల్సింది ఏంటంటే ముఖ్యంగా పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేయండి. మనమందరం పరిశుద్ధాత్మతో నింపబడి ఒక రోజున ఆయన రాజ్యం వచ్చినప్పుడు మనమందరం ఆయన ఎదుర్కొని ఆయన తండ్రి యొక్క కుమారి యొక్క పరిశుద్ధాత్మతో మనమందరం అక్కడ నివసించేవారై ఉండాలని. సో నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే దాన్ని క్షమించండి. కొంచెం చిన్నపాటి టెన్షన్ ద్వారా కొన్ని వర్డ్స్ సో అటు ఇటు అని ఏమనుకోద్దు, మీరు గ్రహించగలిగిన మనసు మీకు ఉంది కాబట్టి సో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. మరొకసారి ఈ సమయం ఇచ్చిన వందనాలు కూడా వందనాలు.